చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి కలయిక పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 5 సంవత్సరాల నీ కక్షలు, కేసులు, వేధింపుల పాలన నుంచి ఈ యొక్క రాష్ట్రానికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు నీ బుల్రోజర్లు, నీ బూతుల పంచాంగం నుంచి రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి. ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విడగొట్టాలనేటువంటి కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.